హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈ రోజు వీడియో ఏంటంటే మన ఇల్లు ఎప్పుడు నీట్ గా శుభ్రంగా ఉండటానికి నేను పాటించే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో అయితే మోటివేషనల్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. నేనైతే ఇల్లు అయితే ఎప్పుడు నీట్ గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను. నా ఇల్లు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని అయితే నేను చెప్పను. నీట్ గా అయితే ఉంచుకోవడానికే ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. మనం ఇల్లు అయితే నీట్ గా లేకపోతే అస్సలు ఇంట్లో పాజిటివ్ గా ఉండదన్నమాట. ప్రశాంతంగా ఉండదు, ఒక మెంటల్ స్ట్రెస్ లాగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనకు ఇంట్లో ఎంత నీట్ గా ఉంటుందో బయట కూడా అలాగే నీట్ గా అయితే పెట్టుకోవాలి. ఈ చెప్పులు అయితే పిల్లలు వచ్చిన తర్వాత ఇలా అంతా ఎక్కడ పడితే అక్కడ విడిచేస్తూ ఉంటారు కదా, అవన్నీ నీట్ గా పెట్టుకొని నీట్ గా అయితే క్లీన్ చేసుకోవాలి. మనకైతే మేడ్ వచ్చినా రాకపోయినా మేడ్ అయితే చెయ్యదు కదా, మనం ఇవన్నీ ఇలాగైతే క్లీన్ చేసుకుంటాను. నేనైతే బయట అయితే ఇలాగా మొత్తం నీట్ గా అయితే పెట్టుకుంటాను. తర్వాత ఇక్కడ షూ వేసుకోవడానికి పిల్లలు ఒక చైర్ కూడా పెట్టేశాను అన్నమాట. మనకు ఎవరైనా బయట నుంచి వచ్చేటప్పుడు చూడంగానే కొంచెం పాజిటివ్ గా అనిపించాలి. ఇంకా ఎంట్రన్స్ లో ఇలా గేట్ ఉంటుంది కదా, ఇలాగా దీనికి కూడా బాగా దుమ్ము అయితే వస్తూ ఉంటుంది. మనకు మెయిన్ గేట్, మెయిన్ వాకిలి నీట్ గా అయితే పెట్టుకోవాలి. ఇంకా తర్వాత అయితే ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి అంటే ఇల్లు అయితే చిందరవందరగా లేకుండా ప్రశాంతంగా ఉంటేనే మనకు కూడా మెంటల్ స్ట్రెస్ లేకుండా ఉంటుంది. ఎవరైనా అనుకోకుండా చుట్టాలు వచ్చినా మనకు ఇల్లు నీట్ గా లేదే అనే గిల్టీ ఫీలింగ్ అయితే ఉండదన్నమాట. ఎవరైనా సడన్ గా వస్తే మాత్రం ఇంకా ఇల్లు అప్పుడే మన టైం బాగాలేక నీట్ గా లేకపోతే ఇంకా ఆ గిల్టీ ఫీలింగ్ అయితే అలాగే ఉంటుంది అన్నమాట. నాకైతే అలాగే ఉంటుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా అనుకోకుండా వచ్చేసారు అనే ఫీలింగ్ లోనే అయితే ఉంటానన్నమాట. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసేసుకోవడం, ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే పెట్టుకోవడం, ఎక్కడ మాటలు అక్కడే మర్చిపోవడం, ఇలా మనం అలవాటు చేసుకుంటే మనం ప్రశాంతంగా ఉండగలము. తర్వాత మనం హాల్లో అయితే నీట్ గా మొత్తం దుమ్ము తూడ్చుకుంటూ ఉండాలి. ఇంకా కిటికీలు కూడా అంతే, కిటికీల నుంచి అయితే ఎక్కువ దుమ్ము వస్తూ ఉంటుంది కదా, మనం రోజు కసు ఊడ్చుకునేటప్పుడు అయితే ఇలాగా కొంచెం కిటికీలు కూడా ఒక 10 మినిట్స్ పని అంతే అన్నమాట. ఇవన్నీ దులుపుకుంటూ మనం కసు ఊడ్చుకుంటే నీట్ గా ఉంటాయి. ఇంకా మనకైతే డీప్ క్లీనింగ్ అప్పుడు మనకు కష్టంగా లేకుండా ఉంటుంది అన్నమాట. ఇలా మనం చెత్త ఊడ్చుకుంటే మనకు నీట్ గా ఉంటుంది. తర్వాత ఈ సోఫాలు ఎప్పుడు నీట్ గా, ఎవరైనా రాగానే ఇంకా అక్కడే కూర్చుంటారు కాబట్టిగా వాటిపైన ఉన్న మ్యాట్స్ అవన్నీ తీసేసుకొని డైలీ క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చిందరవందరగా అవి పడిపోయి అలా ఉంటే బాగుండదు. నీట్ గా అయితే ఇవి విదిలించుకొని ఇదంతా మనము కసు ఊడ్చుకునేటప్పుడే చేసేసుకుంటే చూడ్డానికి చాలా నీట్ గా ఉంటుంది. ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి, ఇల్లు నీట్ గా లేని రోజు మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇల్లు నీట్ గా క్లీన్ గా ఉన్న రోజు మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీరే అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ అలవాట్లు అయితే పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఇంకా మనల్ని చూసే మన పిల్లలు కూడా ఏదైనా నేర్చుకుంటారు. మనకు కూడా మన పేరెంట్స్ నుంచే ఇలాంటి అలవాట్లన్నీ వచ్చి ఉంటాయి కదా, ఇంకా మనం కూడా పిల్లలకి చెప్తూ ఉండాలి. లేకపోతే వాళ్ళు ఎక్కడ పడేసిన వస్తువులు అక్కడే పడేస్తూ ఉంటారు. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా వాళ్ళు గుర్తు తెచ్చుకొని ఎక్కడెక్కడ పెట్టడం నేర్చుకుంటారనమాట. ఇంకా తర్వాత అయితే టీవీ దగ్గర మనం ఇలాగా సో పీసెస్ అన్ని పెట్టింటాం కదా, అవన్నీ నీట్ గా ఒక 2-3 డేస్ కైనా కూడా ఇలా దుమ్మంతా తుడుచుకుంటూ ఉంటే నీట్ గా ఉంటాయి. ఇల్లు పెద్దగా అందంగా ఉంటే సరిపోదు, నాకైతే మాత్రం ఇంట్లో వస్తువులు కూడా నీట్ గా ఉండాలి అని అనుకుంటూ ఉంటాను. ఇంకా ఎక్కువ వేరే ఐటమ్స్ మీద అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ డెకరేటివ్ ఐటమ్స్, ఇంట్లో ఏదైనా నీట్ గా కనిపించాలి ఇలాంటి వాటివి అయితే చూస్తూ ఉంటాను. ఏదైనా యాప్ లో కూడా అవే చెక్ చేస్తూ ఉంటాను.
ఇంకా ఇలా డైలీ మనం చేసామంటే ఒక రోజు ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా ఆ రోజు క్లీన్ చేయకపోయినా ఇల్లు నీట్ గా ఉండేలాగా అయితే మనం మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ నేనైతే ఎలా మెయింటైన్ చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా వీడియో చూడంగానే కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే. ఇంకా తర్వాత అయితే డైనింగ్ టేబుల్ మీద అయితే ఎంత సర్దినా కూడా రోజుకి ఈవినింగ్ కంతా మళ్ళీ దాని మీదకి అన్ని పెట్టేస్తూ ఉంటారనమాట. పిల్లలైతే లంచ్ బ్యాగులు తెచ్చి పెట్టడం, బాటిల్స్ పెట్టడం, మెయిన్ అయితే వాటర్ బాటిల్స్ అన్నమాట. అవన్నీ అయితే అక్కడొకటి పెట్టేస్తూ ఉంటారు కదా. మెయిన్ ఇంకా హాల్లోకే ఉంటది కాబట్టిగా మా డైనింగ్ టేబుల్ అయితే ఇంకా అంతా కనిపించేస్తూ ఉంటుంది అనమాట. సపరేషన్ లేదు కాబట్టిగా ఫస్ట్ అయితే దీని మీద అంతా క్లియర్ చేసేస్తూ ఉంటాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి వస్తువులు అయితే అక్కడికి వస్తాయో అవన్నీ తీసి మళ్ళీ నైట్ లోపల పక్కకైతే పెట్టేస్తూ ఉంటాను. ఇంకా ఈ కిటికీలకైతే ఈ బ్రష్ అయితే చాలా యూజ్ఫుల్ గా ఉంది. మొత్తం దుమ్ము నీట్ గా అయితే వచ్చేస్తుంది. అలా అనగానే మొత్తం దుమ్ము అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంది ఈ బ్రష్ అయితే. మెయిన్ అయితే మనకు ఈ కిటికీల నుంచే ఎక్కువ దుమ్ము వస్తూ ఉంటుంది. వీటిని మనం డైలీ అయితే కసు ఊడ్చుకునేటప్పుడే కొంచెంగా ఇలా అనుకున్నామంటే డీప్ క్లీనింగ్ అప్పుడు మనకి చాలా ఈజీ అవుతూ ఉంటుంది. ఇంకా బెడ్రూమ్ అన్నమాట. బెడ్రూమ్ చూడంగానే మనకు బెడ్ చూడగానే పడుకోవాలి అనిపించాలి. అలా అంతా నీట్ గా అయితే సర్దుకోవాలి. బెడ్షీట్స్ అంతా లేవంగానే మడత పెట్టేసి అన్ని అలాగే బెడ్షీట్స్ బెడ్ పైన చిందరవందరగా అలాగే ఉంటే అస్సలు బాగుండదు అనమాట. ఇంకా తర్వాత కిచెన్ అన్నమాట. నేనైతే ఎక్కువగా ఉండేది కిచెన్ లోనే. కిచెన్ నీట్ గా లేకపోతే నాకైతే వంట కూడా చేయబుద్ధి కాదు. ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అయితే తుడుస్తూనే ఉంటాను అనమాట వంట అవ్వగానే. ఇంకా కౌంటర్ టాప్ మీద ఎక్కువ ఐటమ్స్ అయితే వస్తువులు ఇవన్నీ అయితే పెట్టుకోకూడదు. కొంచెం ఫ్రీగా ఉంటే మనకు ఈజీగా క్లీనింగ్ కూడా ఉంటుంది. మనకు కిచెన్ నీట్ గా ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే నీట్ గా లేకపోతే ఇంకా అక్కడ పురుగులు రావడం, బొద్దింకలు రావడం అన్ని అవుతూ ఉంటాయి కదా. అందుకని ఏదైనా పాలు పొంగిపోవడం అదైతే ఎప్పుడు పని అప్పుడు క్లియర్ చేసుకుంటే బాగుంటుంది నీట్ గా. ఇలాగా మనం కిచెన్ డైలీ క్లీన్ చేసుకునేటప్పుడే మనకు మిక్సీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మనం డైలీ యూస్ చేస్తూ ఉంటాము. అలాగే కొంచెంగా అయితే వాటిని తుడుచుకుంటే నీట్ గా ఉంటుంది. మనకు కూడా క్లీన్ చేసేటప్పుడు అంత ఇబ్బంది అనిపించదు అనమాట. ఎక్కువ జిడ్డు పట్టేసిన తర్వాత క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా. తర్వాత ఈ స్విచ్ బోర్డ్స్ చూసారా, ఎక్కువ మనం ఈ స్విచ్ బోర్డ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. ఫ్యాన్స్ లైట్స్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఉంటాము. ఇదిగోండి చూసారా సైడ్స్ కంతా ఎలా మురికిగా ఉందో, అసలు నల్లగా అయిపోయాయి కదా స్విచ్. ఇవన్నీ అయితే నీట్ గా తుడుచుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం తుడుచుకున్నప్పుడు కేర్ఫుల్ గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలాగా కొంచెం వెట్ క్లాత్ తో తుడిచేస్తే నీట్ గా వస్తాయి. లేదంటే ఈ వైప్స్ ఉంటాయి కదా, ఆ వైప్స్ తో క్లీన్ చేసినా కూడా నీట్ గా వస్తాయి. మనం ఎక్కువగా అయితే యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి స్విచ్చెస్ చుట్టూగా, అలాగే గోడకు కూడా. ఇంకా పిల్లలు కూడా ఎక్కువ వాటర్ తడి చేతులతో అలాగే పెట్టేయడం అలా చేస్తూ ఉంటారు కాబట్టి వాటి చుట్టూ కూడా. చూసారా క్లీన్ చేశాక ఎంత నీట్ గా అయితే కనిపిస్తుందో. ఇలా అయితే ఇల్లు నీట్ గా ప్రశాంతంగా అందంగా ఉంటే మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనకైతే డైలీ పూజ కూడా చాలా ప్రశాంతతనిస్తుంది. మా ఇల్లు నీట్ గా ఉండటానికైతే నేనైతే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తాను. ఇంకా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.